నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. శాఖల సమన్వయంతో క్వారీ తిరునాళ్ల ఏర్పాటును సక్రమంగా నిర్వహించాలని సబ్ కలెక్టర్ సంజనా సింహ అధికారులకు సూచించారు. పేదవాడికి అందాల్సిన సంక్షేమం కూటమి ప్రభుత్వం సంక్షోభాలకు నెడుతోందని సూపర్ 6 పథకాలన్నీ అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ డిమాండ్ చేశారు. ద్విచక్ర వాహనాలు నడిపే మహిళలు కూడా హెల్మెట్ విధిగా ధరించాలని అవగాహన ర్యాలీ నిర్వహించిన పోలీసు అధికారులు. రోడ్డు ప్రమాదంలో ఇటీవల మృతి చెందిన మల్లెపాడు వాసి చిలువూరి మాలతి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్. ఇటీవల తెనాలి మండలం అంగలకుదురు వద్ద చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో అసూలు బాసిన తెనాలి మండలం మల్లిపాడు గ్రామానికి చెందిన చిలువూరి మాలతి కుటుంబ సభ్యులను రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం పరామర్శించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తెనాలి మండలం మల్లెపాడు గ్రామానికి చెందిన చిలువూరి మాలతి అంగలకుదురు వద్ద ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన క్రమంలో గురువారం రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మల్లెపాడు గ్రామానికి వెళ్లి మాలతి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాలతి తల్లి భాగ్యలక్ష్మి తమ కుటుంబ పరిస్థితిని మంత్రి మనోహర్ వివరించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాలతి కుటుంబ వివరాలు తెలుసుకుని ప్రభుత్వ పరంగా ఆ కుటుంబానికి తోడ్పాటు అందిస్తానని భరోసా ఇచ్చారు. మంత్రి మనోహర్ వెంట పార్టీ శ్రేణులు, గ్రామంలో పార్టీ నాయకులు ఉన్నారు. ఎదురు వచ్చాడని చెప్పారు. అవునండి, అవును. లెఫ్ట్ సైడ్ వెళ్ళాల్సినాడు రైట్ సైడ్ వెళ్ళాల్సినాడు లెఫ్ట్కి వెళ్ళిపోయాడు. ఎదుటి పని గుడ్డు నుంచి వస్తా ఉంటాయి కదా, నా ఇద్దరు బిడ్డలే బతుకుతున్నాను. నా భర్త కూడా లేడు, ఎవరు లేరండి. నా ఇద్దరు బిడ్డలు పెట్టుకోవాలి ఎట్లా గట్ట కూలి వేసుకున్నా బాగా చదివించుకున్నా. దేవుడు ఏమైనా చేసేసి నాకు డిగ్రీ చదువుకుందా? డిగ్రీ అయిపోయినా కాడికి వెళ్తున్నా. ఇప్పుడు 8 నెలల నుంచి వెళ్తున్నా. నాకు ఆపరేషన్ జరిగింది, కొత్త ఆపరేషన్. చెయ్యి బాగోలేదు, యాక్సిడెంట్ అయింది సార్. పంపిస్తారు కొంచెం జాగ్రత్త మాట్లాడు. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి సూపర్ 6 పథకాలటు ఎన్నికల ముందు వదలగొట్టి అధికారంలోకి వచ్చిన ఈ 9 నెలల్లో అమలు చేసింది ఒక్క పథకమేనని, మిగిలిన 5 పథకాల మాట ఏంటి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ కన్వీనర్ అన్నాబత్తుని శివకుమార్ పాలకులను ప్రశ్నించారు. స్థానిక గంగానమ్మపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గ కన్వీనర్ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు కావస్తోందని, ఈ 9 నెలల్లో వృద్ధాప్య పెన్షన్ 1000 పెంచడం మినహా ప్రజలకు పంచిన సంక్షేమం ఏమీ లేదన్నారు. సూపర్ 6 పథకాలు అమలు చేసే పరిస్థితులు లేవని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీతి ఆయోగ్ సమావేశంలో చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఏదో విధంగా అధికారంలోకి రావాలని అడ్డగోలుగా సూపర్ 6 హామీలంటూ ప్రతి ఇంటికి కరపత్రాలు పంచారని, ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక సూపర్ 6 పథకాలు అమలు చేసే పరిస్థితులు లేవని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఈ 9 నెలల్లో 1.13 లక్షల కోట్ల మేర అప్పులు చేశారని, ఇచ్చిన సంక్షేమం ఏమీ లేదన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేశామని అన్నారు. పేదవాడికి సంక్షేమ ఫలాలు నేరుగా వారి ఖాతాలో వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వాలని అన్నారు. ఎన్నికల ముందు కూటమి నాయకులు అబద్దాలు నిజాలుగా ప్రచారం చేశారని, అధికారంలోకి వచ్చాక వారు చెప్పిన అబద్దాలు వెలుగులోకి వచ్చాయన్నారు. అలవి కాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక సూపర్ 6 ఇవ్వలేము అనడం సరికాదని, వైఎస్ఆర్ పార్టీ కోరేది ఒకటేనని, సూపర్ 6 పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి సంక్షేమం గురించి ఎవరు ఎన్ని చెప్పినా వాస్తవాలు మారవని అన్నారు. ఈ మీడియా సమావేశంలో వైసీపీ జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు గోల్ రహిమా, అధికార ప్రతినిధి కొడాలి క్రాంతి, పట్టణ వైసీపీ క్లస్టర్ 2 అధ్యక్షులు దుబాయ్ బాబు, రాష్ట్ర నాయకులు బూరెల దుర్గాప్రసాద్, కటారి హరీష్, ఎలవర్తి సాంబశివరావు, ఏ శ్రీకృష్ణ, కౌన్సిలర్ యాతాటి అనిల్, కోఆప్షన్ సభ్యులు షేక్ సుబాని, బీసీ సంఘం నాయకులు పెదలంక వెంకటేశ్వర్లు, కొలవాసు, కాళిదాస్ సత్యం, అక్కిదాస్ కిరణ్ కుమార్ తదితరులున్నారు. అధికారంలో రావటం కోసం
ఎన్ని అడ్డగోలు హామీలు ఇచ్చింది, 9 నెలల్లో ఏమి అమలు చేసిందని చూస్తే ఒకే ఒకటి అమలు చేశారు. పెన్షన్ 3,000 ఉన్న పెన్షన్ని 4,000 రూపాయల పెన్షన్గా ఇస్తున్నది ఒక్కటే. ఇవాళ వరకు అమలు చేసింది అది ఒక్కటే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నీతి ఆయోగ్ నివేదికని ప్రజెంటేషన్స్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే పొజిషన్లో కూటమి ప్రభుత్వం లేదు అని ఆయన మాట్లాడటం చాలా ఆశ్చర్యంగాను విడ్డూరంగానూ ఉంది. అధికారంలోకి రావటం కోసం ప్రజలకి ఏమైతే హామీ ఇచ్చామో, మేము గెలిచినాక 2019 నుంచి 2024 5 సంవత్సరాల్లో హామీలు మొత్తాన్ని నెరవేర్చాం. అమలు చేస్తుంటే ఈ రాష్ట్రం శ్రీలంక ఇది అన్నారు. ప్రజలకి వైఎస్ఆర్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తా సంక్షేమ పాలన జరిగినప్పుడు రాష్ట్రం శ్రీలంక ఇది అన్నది. పవన్ కళ్యాణ్ గారు శ్రీలంక పరిస్థితిని ఈ రాష్ట్రం కోతవేటు దూరంలో ఉందనేది. ఆఖరికి ప్రజల్ని వైఎస్ఆర్ పార్టీ సుమారు 14 లక్షల కోట్లు అప్పు చేసిందని చెప్పి రోజు పేపర్లో మీడియాలో అబద్ధాలు చెప్పారు. వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అధికారంలో అమ్మఒడి ఇచ్చాం, వైఎస్ఆర్ చేయుత 18,750 రూపాయలు, వైఎస్ఆర్ ఆసరా, పెన్షను, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలకి డైరెక్ట్గా లబ్ధిదారి అకౌంట్లో వెళ్ళే విధంగా చేశాం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇవాళకి ఈ 9 నెలల కాలంలో సుమారు 1.13 లక్షల కోట్ల రూపాయలని అప్పు చేశారు. సంక్షేమం సూపర్ 6లో ఏది అమలు చేయకుండా ఒకే ఒకటి ఇస్తూ ఉన్నారు. ఏంటది? వృద్ధాప్య పెన్షన్. అభివృద్ధి అంటున్నారు. సంతోషం, అభివృద్ధి చేయమని కోరుకుంటాం. సంక్రాంతి కల్లా రోడ్ల మీద కళ్ళకి గుడ్ల కట్టుకొని కూడా ఆ రోడ్డు మీద వెళ్ళొచ్చని చెప్పారు. సంక్రాంతి కల్లా ఈ రాష్ట్రంలో రోడ్లు గతుకులు లేని రోడ్లు చూస్తారని చెప్పారు. ప్రజలకు తెలుసు. దీని గురించి మేము కామెంట్ కూడా చేయాల్సిన పని లేదు. అదేమంటే మీ టైంలో రోడ్డు వేసారా అంటారు. మేము చాలా రోడ్లు వేసాం, కొన్ని రోడ్లు వెళ్ళిపోయాం. మేము సంక్షేమం బ్రహ్మాండంగా చేసాం. ఈ తెనాలి నియోజకవర్గంలో ఎంతెంత సంక్షేమం పడిందో చూసుకోవచ్చు. మహాశివరాత్రి పర్వదిన వేళ క్వారీ తిరునాళ్లకు వచ్చే భక్తులకు అన్ని విధాలుగా మెరుగైన ఏర్పాట్లు చేయాలని సబ్ కలెక్టర్ సంజనా సింహ ఆయా శాఖల అధికారులకు సూచించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో గురువారం సబ్ కలెక్టర్ సంజయ్ సింహ అధ్యక్షతన చేబ్రోలు మండలం క్వారీ బాలకోటేశ్వర స్వామి తిరునాళ్ల ఏర్పాట్లపై రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులు తిరునాళ్ల సమయంలో తీసుకునే జాగ్రత్తల గురించి, ఏర్పాట్ల గురించి వివరించారు. అనంతరం సబ్ కలెక్టర్ సంజనా సింహ మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా చేబ్రోలు మండలం క్వారీ బాలకోటేశ్వర స్వామివారి ఆలయంలో తిరునాళ్ల మహోత్సవానికి వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా తీసుకున్న చర్యలను వివరించారు. పంచాయతీరాజ్ శాఖ, విద్యుత్ శాఖ, పోలీస్ శాఖ, ఆర్టీసీ, వైద్య ఆరోగ్య శాఖ, ఎక్సైజ్ శాఖ ఆయా శాఖల అధికారులు అనుసరించాల్సిన విధి విధానాలు తెలియజేశారు. బాలకోటేశ్వర స్వామివారి దేవస్థాన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పి రామకోటేశ్వరరావు మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా తిరునాళ్లకు 1,00,000 మంది పైగా భక్తులు వస్తారని అంచనా ఉందని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని శాఖల సమన్వయంతో బాలకోటేశ్వర స్వామివారి తిరునాళ్ల ఉత్సవాలను నిర్వహించినట్టు తెలిపారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సో శివరాత్రికి మనకందరికీ తెలుసు, చేబ్రోల్లో మనకి క్వారీ టెంపుల్లో చాలా పెద్ద స్థాయిలో సెలబ్రేషన్స్ అవుతాయి. పండగకి ముందర 2 రోజుల నుంచే కూడా సెలబ్రేషన్స్ అవుతాయి. సో దీనికి సంబంధించి డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా ఈరోజు ఒక కోఆర్డినేషన్ మీటింగ్కి పిలవడం జరిగింది. సో ఎలా అయితే లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా పండగ జరుగుతుందో ప్రజలు ఎంతోమంది వస్తారు, ప్రభలు వస్తాయి, అలానే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా వస్తారు. కాబట్టి పండగ స్మూత్గా అవ్వాలి, ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండకుండా ఎలా చూసుకోవాలనేది డిస్కషన్ జరిగింది. సో దీంట్లో సందర్భంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ విఆర్ఓస్ నుంచి ఎంఆర్ఓ స్థాయి వరకు ఏం డ్యూటీస్ ఉంటాయి, పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రజల సేఫ్టీ, మరి అలాగే పార్కింగ్, ట్రాఫిక్ డైవర్షన్, ప్రభలు వచ్చేటప్పుడు ఎలా దాన్ని సక్రమంగా తేవాలి, ఎటువంటి కూడా యాక్సిడెంట్స్కి దారి తీయకుండా ఎట్లా చూసుకోవాలి, అలానే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ రోల్ ఏంటి, వాళ్ళు కూడా ఎలా దీంట్లో చూసుకోవాలి, పంచాయత్ డిపార్ట్మెంట్ నుంచి మనకి
అరేంజ్మెంట్స్ కానీ, శానిటేషన్ గురించి వాళ్ళు తీసుకునే వివిధ మెజర్స్ కానీ, అలానే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ మనకు తెలుసు చాలామంది ఆడవాళ్ళు పొంగల్ చేసుకోవడానికి వస్తారు. ఏదన్నా అక్కడ ఇన్సిడెంట్ అవుతే ఫైర్ డిపార్ట్మెంట్ ఎట్లా రెస్పాండ్ అవ్వాలి, ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా బాగా డిస్కస్ చేయడం జరిగింది. అలానే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడ పండగ ముందు రోజు, పండగ రోజు ఒక 2 days డ్రై డే ఉంటుంది, దాన్ని ఎలా ఎన్ఫోర్స్ చేస్తారు, వాళ్ళకు కూడా ఎలా ఉన్నాయి వాళ్ళ ప్రిపరేషన్స్, ఇవన్నీ రివ్యూ చేయడం జరిగింది. సో అందరు డిపార్ట్మెంట్స్తో కలిసి ఇక్కడ ఒక కోఆర్డినేషన్ మీటింగ్ అయింది. గోయింగ్ ఫర్దర్ ఒక 1 weekలో ఆన్ ద ఫీల్డ్ ఎలా అవుతున్నాయి ప్రిపరేషన్స్ అని ఫీల్డ్ మీద కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేస్తాము. సో విత్ ఆల్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ లార్డ్ శివ ఇది చాలా మంచి కార్యక్రమంగా సక్సెస్ఫుల్గా దీన్ని కంప్లీట్ చేయాలని చూస్తున్నాం. శ్రీ బాలకోటేశ్వర స్వామివారి దేవస్థానం మరి చాలా మన జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన దేవాలయంగా ఇక్కడ మహాశివరాత్రి తిరునాళ్ళు జరుగుతూ ఉంటుంది. ఈ తిరునాళ్ళ సందర్భంగా మన క్వారీలో సుమారు 1,00,000 మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటారు. మరి తిరునాళ్ళకు కూడా దాదాపు 2.5 నుంచి 3 లక్షల మంది వస్తారని ఇప్పుడే మరి సబ్ కలెక్టర్ గారు కూడా అంచనా వేశారు. దీన్ని బట్టి దానికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ కోసం ఈరోజు మరి సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ మీటింగ్ జరగడం జరిగింది. ఈ వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం స్వామివారిని యొక్క దర్శనం భాగ్యం కలిగే విధంగా అన్ని ఏర్పాట్లు ఎలా చేయాలి, ఏ డిపార్ట్మెంట్ యొక్క కర్తవ్యం ఏంటి, ఎలా చేయాలనే దాని మీద మరి మేడం గారు అందరినీ ఎవరెవరు ఏం చేయాలనే దాని గురించి మాట్లాడారు. స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేసి వారికి మంచినీళ్ళ బాటిల్స్ కానీ, మజ్జిగ, ప్రసాదాలు, మరి దర్శనం చాలా వీలైనంత త్వరగా జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పాము. అదేవిధంగా చేస్తాము. క్యూ లైన్లు కూడా ఇబ్బందికరంగా లేకుండా అతి త్వరలో స్వామివారి దర్శనం అయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తాము. మగవారితో సమానంగా మహిళలు కూడా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న నేపథ్యంలో ద్విచక్ర వాహన సోదకులైన మహిళలు కూడా హెల్మెట్ ధరించాలనే అంశం పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. రోడ్డు భద్రతా వారోత్సవాల భాగంగా గురువారం పట్టణ సీఐల ఆధ్వర్యంలో మహిళా పోలీసులు పలువురు మహిళలు హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలతో పట్టణంలోని వివిధ కూడళ్లను కలుపుకుంటూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి 3 టౌన్ సీఐ రమేష్ బాబు మాట్లాడుతూ ద్విచక్ర వాహన చోదకులు మహిళలైనా మగవారైనా విధిగా హెల్మెట్ ధరించాలని అన్నారు. హెల్మెట్ ధారణ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమం 2 టౌన్ సీఐ రాములు నాయక్, ఎస్ఐ ప్రతాప్ కుమార్ తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. దీనిలో భాగంగా మన తెనాలి సబ్ డివిజన్ తరపు నుంచి ఈరోజు మహిళలు వాళ్ళు హెల్మెట్ ధరించి వాళ్ళు కూడా పబ్లిక్కి అవేర్నెస్ కోసము తెనాలి 2 టౌన్ ఏరియా నుంచి అలానే 1 టౌన్ 3 టౌన్ మొత్తం కవరేజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. దీనిలో భాగంగా ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మహిళలు కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ ఎవరైనా కూడా హెల్మెట్ కానీ ధరిస్తే ఒకవేళ చిన్న యాక్సిడెంట్స్ కానీ ఏమైనా జరిగినప్పుడు ప్రాణాలకి ముప్పు లేకుండా ఇమ్మీడియట్గా ఈజీగా సేవ్ అయ్యే కార్యక్రమంలో భాగంగా ఈ ప్రోగ్రాం అరేంజ్ చేయమని మన జిల్లా నుంచి మా ఎస్పీ గారు అట్లానే తెనాలి డిఎస్పీ గారు అందరూ చెప్పారు. దాని ప్రకారము మేము ఈ రోజున ట్రాఫిక్ రోడ్డు భద్రతా వారోత్సవాల భాగంగా మహిళలతోటి హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రాము కండక్ట్ చేస్తున్నాము. పోలీసులు, మహిళా పోలీసులు, బయట పబ్లిక్ అందరూ కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. ఇదే విధంగా పబ్లిక్ కూడా ఈ అవేర్నెస్లో దీన్ని ప్రతి ఒక్కరు కూడా భావించి హెల్మెట్ ధరించి ఎవరి ప్రాణాలకు ముప్పు రాకుండా చూసుకోవాలని కోరుకుంటా ఉన్నాము. ప్రజలందరూ వీటిని ఫాలో అవుతారని పేరున కోరుకుంటాను. థ్యాంక్ యూ. సైబర్ నేరగాళ్ల మాయమాటలకు లోబడి ఓటీపీ చెప్పడం ద్వారా ఖాతాలోని డబ్బులని ఖాళీ అయిపోతాయని, సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని విశ్రాంత ఎస్బీఐ అధికారి సాయి లక్కరాజు పేర్కొన్నారు. స్థానిక ఆర్టీసీ డిపోలో ఎస్బీఐ శాఖ ఆధ్వర్యంలో గురువారం సైబర్ నేరాల అవగాహన అనే కార్యక్రమాన్ని విభూతి బ్రదర్స్ వారి కళాజాత ద్వారా వినూత్న రీతిలో అవగాహన కల్పించారు. సైబర్ నేరాలు ఏ విధంగా చోటు చేసుకుంటాయి, సైబర్ నేరాలకు బాధితులైన వారు మొదటి గంటలో తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. సాయి లక్కరాజు మాట్లాడుతూ సైబర్ నేరాల వల్ల ఎక్కువగా మోసపోయేది అన్ని తెలిసిన వారేనని అన్నారు. ఏటీఎం కార్యాలయం నగదు డ్రా చేసి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఆర్టీసీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ సైబర్ నేరాలు ప్రధానంగా బ్యాంక్ అధికారులు మాదిరిగా ఫోన్ చేస్తారని, ఫోన్లో ఓటీపీ చెప్పమని అడుగుతారని,
అలాంటి ఫోన్ వచ్చినప్పుడు అప్రమత్తం ఉండాలన్నారు. వాస్తవంగా బ్యాంక్ అధికారులు ఎప్పుడు ఖాతాదారులకు ఫోన్ చేయరని చెప్పారు. వరుసగా 2 రోజులు నిర్వహించే అవగాహన సదస్సు కళాజాతలను ప్రజలు అర్థం చేసుకుని తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. కార్యక్రమంలో పలువురు ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. చార్జ్ అనేది మీరు ఫోన్ పే చేసేస్తే మీకు అన్న పార్సల్ ఇచ్చేస్తానండి. ఫోన్ పే చేయమంటారా? ఫోన్ పే చేయండి. సరే ఓకే, ఫోన్ పే చేస్తానండి. నెంబర్ చెప్పమంటారా? మీ నెంబర్ చెప్పండి. 9581. ఈ నెంబర్ కి ఫోన్ పే చేయమంటారా? ఫోన్ పే చేశాను. చూడండి ఒకసారి ఫోన్ పే వచ్చింది చూడండి. వస్తుందండి, మా వాళ్ళు పంపిస్తారు. పంపిస్తారు సార్. అయితే మరి ఏదో బ్లూ అంకి ద్వారా ఒక మెసేజ్ వచ్చిందండి. ఆ మెసేజ్ వచ్చింది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయాలా? దాన్ని క్లిక్ చేశారనుకోండి మీకు ఆర్డర్ తీసుకున్నట్టుగా మాకు పిల్లప్ వస్తుంది అంతే. ఓహో, దాన్ని క్లిక్ చేసి మీకు ఆర్డర్ అయినట్టుగా పిల్లప్ వస్తుందా? ఓకే సార్, అలాగేనండి. క్లిక్ చేశానండి. చేస్తారు కదండి. ఎంతసేపు ఇదిగోండి మీ పార్సల్ ఇచ్చామంటారా? తీసుకోండి. క్లిక్ చేశారు కానీ ఇందులో నాకు 1,00,000 రూపాయలు ఉండాలండి. ఆ అమౌంట్ ఏదో ఆగిపోయినట్టుగా ఉందండి. ఒకసారి ఇదంటారా? ఇదే ఉండదండి, ఏదో చిన్నగా కట్ అయినట్టుంది. మీరేం భయపడక్కర్లేదు, మీకు నో ప్రాబ్లం. మీ డబ్బులు విత్ ఇన్ సెకండ్స్ లో మీ ఒక 2-3 నిమిషాల్లో మీ అకౌంట్ లో పడిపోతే మీరేం బాధపడక్కర్లేదండి. అయ్యో, మా ఖాతాలో ఉన్న డబ్బులన్నీ కూడా అనవసరంగా ఈ యొక్క బ్లూ కలర్ లో వచ్చినటువంటి మెసేజ్ ని క్లిక్ చేయడం వల్ల డబ్బులు పోయినాయి. మీరు గుర్తుపెట్టుకోండి, ఎటువంటి బ్లూ లింక్ ఎట్టి బస్సులో మనం ప్రెస్ చేయకూడదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఏ బ్యాంక్ మేనేజరు కేవైసీ కావాలనో ఆన్లైన్లో ఏం అడగరు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఓటీపీ చెప్పరాదు. ఇవాళ స్మార్ట్ ఫోన్ అందరికి వచ్చేసినాయి. ఓటీపీ చెప్పారు అంటే ఆ డబ్బులు పోయినట్టే. అయితే 1 అవర్ ఉంటుంది, గోల్డెన్ అవర్ అంటారు. అది ఆ గోల్డెన్ అవర్ ఏంటంటే పోయిందని తెలుసుకున్నారు, పోయిన క్షణం నుంచి ఒక 1 అవర్ లోపల కనుక 1930 ఫోన్ చేస్తే మన డబ్బులు 100% వస్తాయి. దీని గురించి ఎవరికి చెప్పడం కన్నా కూడా ఈ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అన్ని చోట్ల పబ్లిక్ అవేర్నెస్ కోసం పెట్టారు. మీ పనులు చేసుకుంటూ ఈ అవేర్నెస్ మటుకు ప్రతి ఒక్కరు చేసుకోవాలని కోరుకుంటూ. ఓటీపీ మనకు వచ్చిన ఓటీపీ అడుగుతారు వాళ్ళు. ఆ ఓటీపీ గురించి చెప్పకూడదు అనేది అందరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. ఇంకో విషయం ఏంటంటే బ్యాంక్ గురించి ఎలాంటి ఆఫీసర్స్ కూడా మేము మీకు ఫోన్ చేస్తున్నాము, మీరు అది చెప్పండి ఇది చెప్పండి అనేది వాళ్ళు అడుగుతుంటారు. ఇది కూడా ముఖ్యంగా అందరూ గుర్తుపెట్టుకొని మనకి ఏ బ్యాంక్ మేనేజర్ కానీ ఎవరు కానీ మనకి ఫోన్ చేయరు. మనకేమైనా అవసరం ఉంటే మనం పోయి బ్యాంక్కి వెళ్ళి మనం తెలుసుకోవాల్సిందే కానీ వాళ్ళు ఎవరు ఫోన్ చేయరు అనేది ముఖ్యంగా అందరూ గుర్తుపెట్టుకొని ఈ నిబంధనలు అందరూ పాటించి ఎవరు డబ్బులు పోగొట్టుకోకూడదు అనేది ముఖ్యమైన దీని ఉద్దేశం. విషయాలన్నీ గుర్తుపెట్టుకొని ఎలా రిపోర్ట్ చేయాలి. బ్యాంకు వారు ఎప్పుడు మిమ్మల్ని కేవైసీ తాలూకా ఏది అడగరు. ఏదైనా ఉంటే బ్రాంచ్ని కాంటాక్ట్ అవ్వమని మాత్రమే చెప్తారు. ఆన్లైన్లో ఏ రెస్పాన్స్ ఇవ్వనక్కర్లేదు. ఈ క్రైమ్స్ అనేది ఒక వాట్సాప్ ద్వారా కానీ లేకపోతే ఫోన్ కాంటాక్ట్స్ నెంబర్ల ద్వారా కానీ ఫాల్స్ నెంబర్లు క్రియేట్ చేసేసి వాటి నుంచి మీ నుంచి వాళ్ళ సమాచారం సేకరించుకుంటూ వాళ్ళు బ్యాంక్ అకౌంట్స్ కానీ అదర్వైజ్ ఏమైనా కానీ ఒక ఇన్ఫర్మేషన్ సేకరించేస్తూ వాళ్ళు కటప్ చేసేస్తారు. దాంట్లో మీకు ఏదైనా మాకు జరిగిందని చెప్పి పోలీస్ స్టేషన్కి రావడం కానీ లేకపోతే బ్యాంక్ వాళ్ళని అప్రోచ్ అవ్వడం కానీ ఇట్లాంటివి జరుగుతుండడం వల్ల గ్రాడ్యువల్గా అంతా పెరిగిపోవడం వల్ల ఇది అరికట్టడం అనేది చాలా కష్టసాధ్యమైంది. ప్రతి ఒక్కరూ మనం దినచర్యగా ప్రయాణం ఎంత కేర్ఫుల్గా ఉండాలో మీ సెల్ వాడకం కూడా అంత కేర్ఫుల్గా ఉంటూ ప్రతి ఒక్కరూ మీ బాధ్యతగా స్వీకరిస్తే కానీ ఈ నేరం అనేది కొంచెం డెవలప్మెంట్ కాకుండా ఉంటుందని మా విన్నపము. మహాత్మా గాంధీ అహింసా మార్గంలో భారతీయులందరినీ ఏకతాటిపైకి నడిపించి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన ఆ మహనీయుడు మతోన్మాది నాథురామ్ గాడ్స్ చేతిలో అసూలువాసి 77 సంవత్సరాలైందని గాంధీజీకి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని గురువారం కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి తెనాలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ డాక్టర్ చందు సాంబశివుడు పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ అడుగుజాడల్లో ఎందరో కాంగ్రెస్ నాయకులు దేశ ప్రజల కోసం విలువైన సేవలు అందించారని అన్నారు. భారతదేశం మొత్తం జాతిపితగా పిలుచుకునే మహాత్మా గాంధీని నాథురామ్ గాడ్సే అని మతోన్మాది విచక్షణ కోల్పై కాల్చి చంపడం అత్యంత బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గురపు ద్వారకా శ్రీనివాస్, పూర్ణచంద్రరావు, శివకుమార్, స్టీవెన్ బాబు, రాయప్ప, రమేష్, అయ్యప్ప, శంకర్రావు, సుబ్బారావు, మాధవరావు, కోటేశ్వరరావు, వీరస్వామి, శ్రీను, మల్లికార్జునరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన దేశంలో చదువుకున్నా చదువుకోపోయినా అందరికీ జాతిపిత తండ్రి లాంటాడని చెప్పేసి అందరికీ తెలుసు. మహాత్మా గాంధీ గారి యొక్క ఫలితం వల్లే, ఆయన యొక్క కష్ట ఫలితం వల్ల, ఆయన యొక్క సారథ్యంలో నాయకులందరి కృషి వల్ల మన దేశానికి భారతదేశం వచ్చి ఈ రోజును మనం అందరం మాట్లాడుకుంటున్నామంటే అది ఆయన సెలవే.
మహాత్మా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహించి నిర్వహించి ఇంతకుముందు ఆ సౌత్ ఆఫ్రికాలో కూడా ఇంగ్లాండ్లో బారెట్లా తీసుకుని సౌత్ ఆఫ్రికాలో కూడా హక్కుల ఉద్యమం చేసి ఇక్కడికి వచ్చి డూ ఆర్ డై అనేటువంటి నాదంతో స్వాతంత్రం తీసుకురావటమా లేదా చనిపోవటం అనే నాదంతో అన్నిటికంటే ముఖ్యంగా అహింసావాదంతో భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టాడు. ఈ బాటలోనే ఇప్పుడు కూడా చాలామంది నడుస్తున్నారు అహింసావాదం. ఆ మహాత్మా గాంధీ గారి వారి శిష్యులైనటువంటి జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, అలాగే తర్వాత ఇందిరాగాంధీ గారు, వీళ్ళందరి యొక్క రాజీవ్ గాంధీ గారు, వీళ్ళందరి యొక్క సారథ్యంలో వీరందరి యొక్క అడుగుజాడలో మా కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. ఉప్పు సత్యాగ్రహం ఇటువంటి రకాల ఎన్నో కార్యక్రమాలు చేసి మరి మనకి స్వాతంత్రం తెచ్చిపెట్టాడు. మనం ఇవాళ స్వాతంత్రంగా ఇంత చక్కగా మాట్లాడుకోగలుగుతున్నాం, ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నాం అంటే ఇది అంతా నాటి పెద్దల చలవే. కాబట్టి మనం అందరం కూడా మహాత్మా గాంధీజీ అడుగుజాడల్లో నడవాలని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న నియమాలు, వారు వినాయకరావు గాడ్సేని పైకి లేపటం, మహాత్మా గాంధీ గారిని చెడ్డ యూట్యూబ్ కార్యక్రమాల్లో పెడుతున్నారు. అవి సహించేది లేదు. కాంగ్రెస్ పార్టీ దానికి ఎప్పుడు ముందుంటుంది. ప్రజల కోసం సత్యాగ్రహ పర్యటన మేము బాగానే ముందుకు వస్తున్నాం. సత్యాగ్రహం కోసమే మేము నడుస్తున్నాం. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ, స్వతంత్రం కావాల్సింది గాంధీ గారి వల్లే. స్వతంత్రం కోసం పోరాడిన వారు గాంధీ గారు. జనాలు మర్చిపోతున్నారు. జనాలు కాంగ్రెస్ పార్టీని మర్చకుండా కాంగ్రెస్ పార్టీనే ఈ స్వతంత్రం తెప్పించింది, కాంగ్రెస్ పార్టీనే మహాత్మా గాంధీ అని మీ అందరికీ మనవి చేసుకుంటాం. మన జాతిపిత, భారతదేశ జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ గారు స్వర్గస్థులైన రోజు. మరి వారికి ఈ రోజున తెనాలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇక్కడ మార్కెట్ దగ్గర ఉన్నటువంటి గాంధీ గారికి నివాళులు అర్పించడం జరిగింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విభజన చట్టంలోని హామీలు అమలు కాకపోవడం వల్లనే ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి అధ్వానంగా మారిందని సిపిఎం నాయకులు బాబు ప్రసాద్ పేర్కొన్నారు. నెల్లూరులో ఫిబ్రవరి 1, 2, 3 తారీఖులో సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలు నిర్వహించుకోనున్న నేపథ్యంలో గురువారం పట్టణంలో సిపిఎం నాయకులు ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు ములక శివస్వామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఈ నెల 31వ తేదీన పురపాలక సంఘం కార్యాలయం ఎదుట గల పురవేదిక వద్దకు సిపిఎం కళాజాత వస్తుందని తెలిపారు. బాబు ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లోని పరిస్థితులను వివరించారు. రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో ఇప్పటికి కూడా స్పష్టమైన విధానం లేదన్నారు. ఇటువంటి పలు అంశాలపై సిపిఎం ప్రజలకు ఎలా ముందుకు వెళ్లాలో రాష్ట్ర మహాసభలో పార్టీ సీనియర్ నాయకులు వెల్లడిస్తారని అన్నారు. తెనాలిలో నిర్వహించే కళాజాతను జయప్రదం చేయాలన్నారు. కార్యక్రమంలో పలువురు సిపిఎం పార్టీ నాయకులు పాల్గొన్నారు. గత మహాసభ తాడేపల్లిలో జరిగింది. అక్కడి నుంచి ఒక జాతా బయలుదేరి తాడేపల్లి నుంచి నెల్లూరు వరకు వివిధ మండలాలు, పట్టణ ప్రాంతాలను కలుపుకుంటూ ఈ జాతా ప్రజా సమస్యల్ని ప్రజల ముందుంచి ప్రజల సమస్యలు తెలుసుకుని చివరికి జాతా మహాసభల దగ్గరికి వెళ్తుంది. ఆ జాతా రేపు ఉదయం 10 గంటలకి తెనాలి అన్నాపతిని పురవేదికకు రాబోతా ఉంది. తెనాలి పట్టణంలోని ప్రజానీకం అందరూ కూడా ఆ జాతాకి స్వాగతం పలికి జాతాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. గతంలో ఎన్ని రాష్ట్రాలు విభజన జరిగినా సొంత రాష్ట్రానికి రాజధాని మిగిలిపోయింది. దురదృష్టవశాత్తు మనం రాజధాని లేకుండానే రాష్ట్రం విడగొట్టబడింది. ఇప్పటికి 10.5 సంవత్సరాలు గడిచినా రాజధానికి సంబంధించి అవసరమైనటువంటి సంపూర్ణమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా అమలు జరగలేదు. ఎప్పటికీ కేంద్ర ప్రభుత్వం అవసరమైనటువంటి నిధులని కేటాయించేటువంటి పరిస్థితి లేదు. అప్పులు తీసుకొస్తున్నారు. ఆ అప్పుల మీద వచ్చేటువంటి వడ్డీ ఇవన్నీ కట్టలేక రాష్ట్రం కొనారిల్లేకపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో నెల్లూరు నగరంలో జరుగుతున్నాయి. కొత్తలపల్లి సుందరయ్య, జక్కా వెంకయ్య గారు లాంటి త్యాగధనులు పుట్టిన ప్రదేశంలో ఈ మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహాసభల సందర్భంగా జాతా ఒకటి రేపు ఉదయం 10 గంటలకు మన తెనాలి అన్నాబత్తుని పురవేదిక వస్తుంది. కనుక కార్మికులు, కర్షకులు, వామపక్ష అభిమానులు కూడా, పెద్దలు కూడా జాతాకు స్వాగతం తెలియజేసి ఈ సభలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సర్వజన హితం కోరుతూ లోక కళ్యాణార్థం శ్రీ విద్యాపీఠం శ్రీ సాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. స్థానిక బోస్ రోడ్లోని నూకల రామకోటేశ్వర కళ్యాణ మండపంలో బుధవారం రాత్రి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి పర్యవేక్షణలు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పండితుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ విశేష కార్యక్రమం మహిళా భక్తులు ఆశీస్సులు పాల్గొన్నారు. గత సంవత్సరం తాలూకా హైస్కూల్ ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభవ కార్యక్రమం నిర్వహించి సంవత్సర కాలం పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని లోక కళ్యాణార్థం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ క్రమంలో శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణ చేశారు.
చేశారు. గోవింద నామస్మరణ విశిష్టతను వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థాన పండితులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణాన్ని వైఖానం రీతిలో ఘనంగా నిర్వహించారు. ఈ విశేష కార్యక్రమంలో పట్టణంలోని ఆధ్యాత్మికవేత్తలు, మహిళా భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమాలను శ్రీ సాలిగ్రామ మఠం కార్యవర్గ సభ్యులు పర్యవేక్షించారు. స్వామి యొక్క దివ్య నామమును మనము పఠిస్తూ స్మరిస్తూ ఉంటే మన యొక్క జన్మ చరితార్థం అవుతుంది. అటువంటి భాగ్యం స్వామి మనకి విశేషంగా ప్రసాదించారు. ఈరోజు చాలా అద్భుతమైనది. ఈరోజు మౌని అమావాస్య. ఈ మౌని అమావాస్య నాడు ఎవరైతే ఎక్కువసేపు మౌనంగా ఉంటారో వారు చేసిన పాప కర్మలన్నీ కూడా నశింపైపోతాయి అన్నమాట. వెంకటేశ్వర శాస్త్రాహ వైభవం లోగడ సంవత్సరం అయింది. దాని సందర్భంగా ఈ రోజున స్వామివారి నక్షత్రం రావడం, శ్రావణ నక్షత్రం అవడం వల్ల ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. అందులో లోక కళ్యాణార్థం ప్రజలందరూ బాగుండాలి, పాడి పంటలు బాగుండాలి, ఆరోగ్యవంతులు కావాలి, ఎన్ని కావాలనే ఉద్దేశంతో స్వామీజీ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పూజ్య బాపూజీ సత్యం, అహింస ఆయుధాలుగా భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహనీయుడని ఆర్యవైశ్య సంఘం నాయకులు మహాత్మా గాంధీజీకి ఘనంగా నివాళులర్పించారు. స్థానిక గాంధీ చౌక్లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద జిల్లా ఆర్యవైశ్య సంఘం, పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గురువారం గాంధీజీ 77వ వర్ధంతిని పురస్కరించుకుని ఆర్యవైశ్య సంఘం నాయకులు గాంధీజీ విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన మహనీయుడు గాంధీజీ అని, ఆయన సేవలు నిరుపమమంటూ నివాళులర్పించారు. కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గోనుగుంట్ల శ్రీనివాసరావు తదితర సభ్యులు పాల్గొన్నారు. జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున సభ్యులందరూ మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అహింస ఆయుధంగా ఉపయోగించి మన జాతికి స్వాతంత్రం తెప్పించారు. ఆయన చేసిన మహోన్నత కృషికి ఇప్పుడు మన భారతదేశం ఎంతో అద్భుతంగా ఎదిగి ఆ ప్రజలందరూ సుభిక్షితంగా ఉన్నారు. ఈరోజు 30వ తారీఖు 1వ నెల గాంధీ గారి వర్ధంతి సందర్భంగా గాంధీ చౌక్లో ఉన్న గాంధీ గారి విగ్రహానికి నివాళులర్పించాం. తెనాలి పట్టణం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గోనుగుంట్ల శ్రీనివాసరావు. స్త్రీలకు రక్షణ, మెరుగైన ప్రసూతి వైద్య సేవలు, ప్రజల అభిష్ట మేరకు సుపరిపాలన అందించాలని గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఆర్ఆర్ గాంధీ నాగరాజన్ తమ ఆశయాలను వెల్లడించారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ కార్యాలయంలో గురువారం మహాత్మా గాంధీజీ వర్ధంతిని పురస్కరించుకుని ట్రస్ట్ వ్యవస్థాపకులు ఆర్ఆర్ గాంధీ నాగరాజన్ తొలుత గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన ట్రస్ట్ కార్యాలయం నుండి కళ్లకు గంతలు కట్టుకుని అర్ధనగ్నంగా సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లి సబ్ కలెక్టర్ సంజనా సింహకు స్త్రీలకు రక్షణ కావాలని, స్త్రీలకు మెరుగైన ప్రసూతి వైద్య సేవలు ప్రభుత్వం అందించాలని కోరుతూ వినతి పత్రం అందించారు. అనంతరం గాంధీ నాగరాజన్ మాట్లాడుతూ 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో స్త్రీలకు రక్షణ లేకపోవడం, స్త్రీలకు గౌరవించలేకపోవడం బాధాకరమన్నారు. స్త్రీలకు రక్షణ లేని స్వాతంత్రం కానే కాదని స్పష్టం చేశారు. స్త్రీలకు రక్షణ పూర్తి స్థాయి సమానత హక్కులు కల్పించినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లని చెప్పారు. ప్రపంచ శాంతి కోర్టు దండయాత్ర 2 పేరుతో గాంధీ అంబేద్కర్ విధానాలు పాటిస్తూ దేశవ్యాప్త యాత్ర ప్రారంభించినట్టు చెప్పారు. దండయాత్ర 2ను గత సంవత్సరం జనవరి 31వ తేదీన అంబేద్కర్ వర్ధంతి పురస్కరించుకుని ప్రారంభించినట్టు చెప్పారు. కొంతమంది ప్రజాప్రతినిధులు, అధికారుల మానవత్వం మచ్చుకరే కనిపించడం లేదన్నారు. కొంతమంది మానవతామూర్తులు ప్రజాస్వామ్య పరిరక్షకు పనిచేయడం హర్షించే విషయమన్నారు. స్వాతంత్ర్యం సిద్ధించి 77 ఏళ్లు దాటిన మన దేశంలో నేటికి స్వేచ్ఛలేని జీవులు మహిళలనేని అన్నారు. పార్లమెంట్ సాక్షిగా మహిళలకు 33% రిజర్వేషన్ల అంశం 33 ఏళ్లు పూర్తి చేసుకున్నప్పటికీ కార్యరూపం దాల్చలేదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణీ స్త్రీల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. ప్రసవ సమయంలో కొంతమంది మహిళలు ప్రాణాలు సైతం కోల్పోవాల్సిన పరిస్థితులు బాధాకరమన్నారు. గర్భిణీ స్త్రీలకు వీఐపీ స్థాయి వైద్యాన్ని ప్రభుత్వం అందించాలని కోరుతున్నట్లు చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచించి గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వం ద్వారా మెరుగైన వైద్యం అందించే చర్యలు తక్షణమే చేపట్టాలని కోరారు. గాంధీజీ కలల కన్నా స్త్రీల స్వేచ్ఛ విధానాలను పాలకులు అమలుపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో గాంధీ దేశం సోషల్ వెల్ఫేర్ ట్రస్ట్ సభ్యులు ఉన్నారు. అంబేద్కర్ గారు చెప్పారు, ఓటు అనే ఆయుధం మీ చేతికి ఇస్తున్నాను, దాన్ని సరిగా ఉపయోగించుకొని రాజుగా బతకమని, లేదా బానిసగా బతుకుతారు, మీ చేతుల్లో ఉందన్నారు. ఈరోజు ఈ విధంగా బతుకుతున్న బానిస బతుకుల నుంచి విముక్తి పొందాలంటే స్త్రీకి 33% రిజర్వేషన్ ప్రకటనే నటనగానే ఉంది. కానీ 810 కిలోమీటర్ పాదయాత్ర చేశాను, నిరాహార దీక్షలు చేశాను, ఎంపీలని చూశాను, ఢిల్లీకి వెళ్ళి మినిస్టర్ని చూశాను, పీఎం ఆఫీస్ దగ్గర నిరాహార దీక్ష చేశాను, వినతి పత్రం ఇచ్చాను. ఆ తర్వాతే ప్రకటించారు 33% రిజర్వేషన్. కానీ ఇంతవరకు అమలు పరచలేదు. అది అమలు పరిచేది ఎప్పుడు తెలియదా? జాతిపిత మహాత్మా గాంధీ 77వ వర్ధంతిని పురస్కరించుకొని తెనాలి పురపాలక సంఘ ఉప కమిషనర్ లక్ష్మీపతి తెనాలి పురపాలక సంఘ కార్యాలయం ఎదురుగల మహాత్మా గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన్యవాళర్పించారు. అహింసామూర్తి మహాత్మా గాంధీ 77వ వర్ధంతిని పురస్కరించుకొని గాంధీ అభిమానులు, వివిధ పార్టీల శ్రేణులు గాంధీ విగ్రహాలకు పూలమాల సమర్పించి నివాళులర్పించారు. తెనాలి పురపాలక సంఘ కార్యాలయం ఎదురుగల మహాత్మా గాంధీ విగ్రహానికి ఉప కమిషనర్ లక్ష్మీపతి ఆధ్వర్యంలో పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయంలో వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.
శాంతి అహింస సత్యాగ్రహాల ద్వారా భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ ఎందరికో స్ఫూర్తి ప్రదాతని ఆంధ్రప్రదేశ్ నవచైతన్య బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడిపోయిన గంగా యాదవ్ బాపూజీకి ఘననివాళులర్పించారు. తెనాలిలోని కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్లో గల సంస్థ కార్యాలయంలో గురువారం గాంధీజీ వర్ధంతిని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గాంధీజీ అందించిన శాంతి మార్గం సమాజానికి శ్రేయోదాయకమని గంగా యాదవ్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి ఎం భీష్మపావులు, కరేటి రవి, మేడిపోయిన రమణ, తాడిపోయిన ప్రవీణ్ యాదవ్, జశ్వంత్, గౌతమి, శ్రీనివాసరావు, ప్రేమ్ కుమార్, శ్రీను, శివసురేష్ తదితరులు పాల్గొన్నారు. భావితరాలు ఈరోజు ఆయన చూసి స్ఫూర్తిగా నేర్చుకోవాలని చెప్పేసి ఆయన ఉప్పు సత్యాగ్రహం కాకండి దేశం కోసం లండన్లో చదువుకొని కూడా మళ్ళీ ఇండియా వచ్చి దేశంలో అయిపోతుందని చెప్పేసి ఎన్నో కార్యక్రమాలు చేసి ఉద్యమాలు చేసి ఆయన బ్రిటిష్ వాళ్ళకి ఎదుర్కొని ఈరోజు నిలబడి స్వతంత్రం తీసుకొచ్చారంటే అలాంటి మహనీయుడిని ఈరోజు మనం గౌరవించుకోవడం చాలా సంతోషంగా ఉంది. స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి గాంధీ గారు ప్రపంచంలోనే ఏకైక వ్యక్తి. ఈ సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మరియు ఆయన జాతిపిత ఏనాడు కూడా ఎట్లాంటి పదవులు ఆశించకుండా కేవలం నిస్వార్థంగా దేవసేవ చేశారు. ఆయనకు ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెనాలి పట్టణానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాళిదాస్ వెంకటేశ్వరరావు కుమారుడు అజయ్ పృథ్వీ జన్మదినోత్సవం పురస్కరించుకొని తెనాలిలోని శ్రీ మహాత్మా గాంధీ సేవాశాంతి వృద్ధాశ్రమం నందు గురువారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి తమ సహృదయతను చాటుకున్నారు. తెనాలి బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా గాంధీ సేవాశాంతి ఆశ్రమం ప్రాంగణంలో గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాళిదాస్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమాలు ప్రాధాన్యతను చాటుకున్నాయి. ఈ క్రమంలో వెంకటేశ్వర మిత్ర బృందం వెంకటేశ్వర సేవానిధిని ప్రత్యేక అభినందించారు. కాగా అజయ్ పృథ్వీ కెనడాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న క్రమంలో తండ్రి వెంకటేశ్వరరావు కుమారుడి జన్మదినోత్సవాన్ని ఆశ్రమ వృద్ధుల సమక్షంలో నిర్వహించుకోవడం అభినందనీయమని మిత్రులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బూరెల్ దుర్గాప్రసాద్, కటారి హరీష్, అఖిదాస్ కిరణ్ కుమార్, నల్లగొల నాగేశ్వరరావు, అన్నం పిన్నారావు, కాళిదాస్ సత్యం, మల్లిపోయిన బాబీ, మునిపల్లి వంశీ, వెంకటేశ్వరరావు మిత్ర బృందం పాల్గొన్నారు. ఈరోజు మా కుమారుడైన కాళిదాస్ అజయ్ పృథ్వీ జన్మదినోత్సవం సందర్భంగా ఆశ్రమంలోని వృద్ధులకు పండ్లు, బ్రెడ్లు, బిస్కెట్ ప్యాకెట్లు అన్నీ కూడా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా నా మిత్రులు, సోదరులు అందరూ కూడా హాజరైనారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే ఏదో ఒక సేవా కార్యక్రమం పుట్టినరోజు సందర్భంగా చేయడం జరుగుతూ ఉంది. కాళిదాసు అజయ్ పృథ్వీ జన్మదినం సందర్భంగా ఈరోజు మహాత్మా గాంధీ ఆశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులందరికీ కూడా పండ్లు, రొట్టెలు అన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. కాళిదాస్ వెంకటేశ్వరరావు గారి కుమారుడు కెనడాలో చదువుకుంటూ ఉన్నత విద్యాభ్యాసం కోసం కూడా అక్కడ ఉన్నారు. అయినప్పటికీ కూడా వారి తండ్రి గారైనటువంటి కాళిదాస్ వెంకటేశ్వరరావు గారు వారి కుమారుని జన్మదినోత్సవ సందర్భంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులందరికీ కూడా ఈ సేవా కార్యక్రమం చేయడం చాలా అభినందనీయం. సేవ చేయాలి అనేది ఒక కార్యక్రమాన్ని ఎంచుకుంటుంటాడు. ఇది మన మ్యారేజ్ కానివ్వండి, పిల్లల పుట్టినరోజు కానివ్వండి, ఏదో ఒకటి అకేషన్ సృష్టించుకొని ఈ సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు. ఇట్లాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో మరెన్నో కాళిదాస్ వెంకటేశ్వర గారు చేయాలని కోరుకుంటూ పృథ్వీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శతాధిక వత్సరాలుగా పద్మశాలి సంఘీయుల విలవేల్పుగా విశేష పూజలు అందుకుంటున్న తెనాలిలో వేంచేసి ఉన్న శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనారు స్వామివారి కళ్యాణ మహోత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తెనాలి షారో బజార్లో వేంచేసి ఉన్న శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనారు స్వామివారి ఆలయంలో గురువారం స్వామివారిని పెళ్లి కుమారుగా అలంకరించి పూజలు నిర్వహించారు. సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమాన్ని పద్మశాలి సంఘీయుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్వామివారి కళ్యాణ శుభలేఖను ఆవిష్కరించారు. దేవస్థాన ఉత్సవ కమిటీ చైర్మన్ చెన్నో హరిగోపాల్ మాట్లాడుతూ ఫిబ్రవరి 17వ తేదీ వరకు నిర్వహించే స్వామివారి కళ్యాణ మహోత్సవ వేడుకల్లో ఫిబ్రవరి 3వ తేదీన స్వామివారి కళ్యాణ మహోత్సవం గాడిబావి సెంటర్లో వేదికపై నిర్వహించినట్టు తెలిపారు. పద్మశాలి బౌద్ధమ సంఘ గౌరవాధ్యక్షులు జొన్నాదులు మహేష్ మాట్లాడుతూ స్వామివారి కళ్యాణ వేడుకల్లో రోజువారీ కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘ నాయకులు పాల్గొన్నారు. 100 సంవత్సరాలు పైబడి నిర్మించినటువంటి ఈ దేవస్థానంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉన్నాం. పద్మశాలి బౌద్ధమ సంఘీయులు అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రేపటి రోజున 31వ తారీఖున నెమలి వాహనోత్సవం, 1వ తారీఖున రాత్రికి పొగడమానోత్సవం జరుగుతుంది. తర్వాత 2వ తారీఖు ఆదివారం రోజు రాత్రి స్వామి అమ్మవారిని నగరోత్సవంగా ఊరంతా కూడా ఊరేగించడం జరుగుతుంది. స్వామివారిని గజవాహనం పైన, అమ్మవారిని భృంగీశ్వర వాహనం పైన,
ఊరేగింపులో పాల్గొని తెనాలి పురవీధులన్నీ కూడా ఆ రోజున కెక్కిరిసిన సంగీలతో అనేక చోట్ల ఈ కళ్యాణ వైభోగాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతి ఒక్క పద్మశాలి సంఘీయులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటా ఉన్నాం. సోమవారం గాడిబావ సెంటర్లో గల స్వామివారి కళ్యాణ మహోత్సవ మండపంలో అత్యంత వైభవంగా మరొక భద్రాద్రిని తలపించే విధంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం కూడా జరుగుతుంది. ఆ కళ్యాణ మహోత్సవంలో ముత్యాల తలంబరాలు, అనేక రకమైన కార్యక్రమాల్లో తెనాలి పద్మశాలి మహిళామణులు అందరూ కూడా వేలాదిగా పాల్గొంటారు. 1వ తారీఖు ఉదయం 10 గంటలకి నవల వాహనోత్సవం, రాత్రి 7 గంటలకి పొగడ వాహనోత్సవం, 2వ తారీఖు రాత్రి 9 గంటలకి స్వామివారి భృంగేశ్వర వాహనము, గజవాహనోత్సవం జరుగును. కావున సంఘులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవం దిగ్విజయంగా చేయవలసిందిగా కోరుతున్నాం. మండల కేంద్రమైన దుగ్గిరాల్లో యార్డు సమీపనందు గల శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నందు శ్రీ గోదా రంగనాథ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని గురువారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. దుగ్గిరాల యార్డు సమీపంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నందు గురువారం శ్రీ గోదా రంగనాథ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మొత్తం 35 మంది దంపతులు హాజరు కాగా అర్చకులు సాకేత్ శర్మ వేదమంత్రాల నడుమ ప్రత్యేక పూజ నిర్వహించి స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. గ్రామం నుండే కాకుండా పరిసర ప్రాంతాల నుండి మహిళలు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు సాకేత్ శర్మ మాట్లాడుతూ యార్డ్ సమీపంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నందు శ్రీ గోదా రంగనాథ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. 35 మంది దంపతులచే సామూహికంగా ఈ కళ్యాణం జరిపామని అన్నారు. ప్రతి నెలా వచ్చే శ్రావణ నక్షత్రంలో జరిగే కళ్యాణ మహోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారని అన్నారు. ప్రతి శుక్రవారం స్వామివారికి ఉదయమే అభిషేకాలు, ఉత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దుగ్గిరాల గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కూడా వచ్చి పాల్గొని చక్కగా స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులై నిత్యము కూడా ప్రతి శ్రవణ నక్షత్రం రోజు జరిగేటటువంటి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో కూడా ఎంతోమంది భక్తులు పాల్గొంటున్నారు. కావున భక్తులందరూ కూడా చక్కగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి. ప్రతి శుక్రవారము కూడా మన దుగ్గిరాల గ్రామంలో వేయించేసి ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో విశేషంగా శుక్రవారాభిషేకం ఎంతో విశేషంగా అర్చక స్వాముల చేత నిర్వహింపబడుతోంది. రైతాంగానికి వెన్నుదన్నుగా నిలిచేలా కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ లిమిటెడ్ సేవలు అందిస్తుందని, రైతాంగం బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని బ్యాంక్ ఎండీ CEO బి వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రమైన దుగ్గిరాలోని మార్కెట్లో గురువారం బ్యాంక్ తెనాలి శాఖ ఆధ్వర్యంలో రైతాంగ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బ్యాంక్ ఎండీ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ 5 సంవత్సరాలకు 2 కోట్లతో వేర్ హౌసింగ్ రుణాలు మంజూరు చేసిన బ్యాంక్ 27 కోట్ల రూపాయలు అందజేయడం జరిగిందని తెలిపారు. రైతాంగానికి అండగా నిలిచేందుకు బ్యాంక్ అనేక రకాల సేవలు అందిస్తోందని పేర్కొన్నారు. బ్యాంక్ అందిస్తున్న సేవల పట్ల ప్రజలు, రైతుల అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. రిజర్వ్ బ్యాంక్ సూచనల మేరకు ప్రతి 3 జిల్లాలకు ఒక ప్రాంతీయ బ్యాంక్ ఉన్నట్లయితే గాంధీజీ కలగన్న గ్రామ స్వరాజ్యం ఎప్పుడో నెరవేరదని తమ అభిప్రాయంగా తెలిపారు. ఆ కోవలోకి కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ లిమిటెడ్ ఉండడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. ప్రజలకు, రైతులకు, ప్రాంతానికి మేలు చేసేలా బ్యాంక్ తన సేవలను అందిస్తోందని బ్యాంక్ ఎండీ వేణుగోపాల్ రెడ్డి వివరించారు. బ్యాంక్ ఇటీవల 25 సంవత్సరాల సంబరాలను ఖాతాదారులతో ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. కోస్టల్ బ్యాంక్ అందిస్తున్న సేవల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో నాబార్డ్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ జి శరత్ బాబు, రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ GMD చంద్రశేఖర్, APNERLRM అరుణ్ కుమార్, జిల్లా RM జె హరిప్రసాద్, మార్కెట్ యార్డ్ కార్యదర్శి శ్రీనివాసరావు, తెనాలి బ్యాంక్ మేనేజర్ CH నాగరాజు, పలువురు అధికారులు పాల్గొన్నారు. చాలా చక్కటి కాన్సెప్ట్ ఇది. గనక నిజంగా అమలు చేసి ప్రతి 3 జిల్లాలకు ఒక బ్యాంకు కనుక పెట్టగలిగుంటే గాంధీ గారి కలలు కన్నా గ్రామ స్వరాజ్యం అనేది ఎప్పుడూనే సాధించి ఉండేవాళ్ళు. బ్యాంకులు దాని కింద ఎక్కువ బ్యాంకులు రాలేదు. సో కానీ అట్లా పెట్టే వాటిలో ప్రప్రథమమైన బ్యాంకు కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్. అదే ఒక రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా వెళ్తే మీకు 2 కోట్ల వరకు ఎలాంటి షూరిటీ లేకుండా ఇస్తారు. దానికి వచ్చేసి నబార్డ్ దగ్గర న్యాప్ సంరక్షణ అని చెప్పేసి ఒక సబ్సిడరీ ఉంది. వాళ్ళు చాలా నామినల్ 0.75% 0.85% వచ్చేసి ఫీజులా తీసుకుంటారు. అదేంటంటే మీరు రైతు ఉత్పత్తిదారుల సంఘాలకి లోన్లు ఇవ్వడానికి ప్రోత్సహించడానికి క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ఒకటి క్రియేట్ చేశారు. ఆ క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ఏం చేస్తుందంటే జస్ట్ మీరు తీసుకున్న రుణంలో 0.75 to 0.85% వాళ్ళకి ఫీజులకు పే చేస్తే వాళ్ళు మీకు క్రెడిట్ గ్యారంటీ కవర్ ఇస్తారు. మీకు అంటే రైతు ఉత్పత్తిదారుల సంఘాలకి. రైతు ఉత్పత్తిదారుల సంఘాల మెయిన్ పెట్టడానికి మోటివ్ ఏంటంటే ఈ మిడిల్ మ్యాన్ వ్యవస్థని తగ్గించడానికి. మంది రైతులకు కోస్టల్ బ్యాంక్ అనేది ముందుకొచ్చి 2-3 అవర్స్లో అనేది లోన్ డిస్బర్స్మెంట్ చేశారు. దుగ్గిరాలకు ఫండింగ్ అయింది, వడ్లమూడికి ఫండింగ్ అయింది, అండ్ తెనాలి ఫండింగ్ అయింది. సో
ఈ వేర్ హౌసెస్లో తొందరగా అయిపోతున్నాయి ఫండింగ్. రైతు బంధు అని, రైతు సోదరుడని సగర్వంగా చెప్పుకోవడమే కాకుండా దాన్ని అమలు పరచడానికి చేస్తున్న కృషి మాత్రం తప్పకుండా ప్రత్యేకించి ఇక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. ఏ లోన్ చేసినా అది అగ్రికల్చర్ రిలేటెడ్ అయినప్పటికీ కానప్పటికీ కూడా ఒక అప్లికెంట్ లేదా ఒక బారోయర్, ఒక రైతు, ఒక ఫార్మర్ అని ఉంటే వాళ్ళను ఏ విధంగా మనం అకామిడేట్ చేయగలము, ఏ విధంగా సహాయపడగలము రైతులకు అన్న ఒక ఆలోచన ఎప్పుడు ఎండి గారి దృష్టిలో ఉండటం వల్ల, ఎందుకంటే రైతు దేశానికి వెన్నెముక అనే ఒక దృఢంగా ఆ ఒక సంకల్పంతో ఉన్నటువంటి ఒక ఎండి గారు ఒకటైతే, ఆ విధంగానే బ్యాంకు కూడా అలాగే తయారయ్యి రైతులకు అన్ని రకాలుగా సహాయపడాలన్న ఒక దృక్పథంతో వెళుతున్న బ్యాంకు కోస్టల్ బ్యాంకు. మద్యపాన సేవనం అనే వ్యసనానికి భవిష్యత్తులో బానిసలు కాబోము అంటూ గాంధీజీ వర్ధంతి వేళ AVRMM ఈ స్కూల్ విద్యార్థుల చేత యోగాచార్య కిషోర్ గురుజీ ప్రతిజ్ఞ చేయించారు. స్థానిక నాజర్పేటలోని హిందీ ప్రేమ మండలి ప్రక్కన గల మున్సిపల్ పాఠశాలలో శ్రీ ఆంజనేయ ధ్యాన యోగ మండలి చిల్డ్రన్స్ యోగ విభాగం ఆధ్వర్యంలో ఉచిత యోగా శిక్షణ వారోత్సవ కార్యక్రమాలను గురువారం కిషోర్ గురుజీ ప్రారంభించారు. గాంధీ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు కార్యక్రమంలో ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం వంటి అంశాల్లో శిక్షణ ఇచ్చారు. కిషోర్ గురుజీ మాట్లాడుతూ బాల్యంలో యోగా సాధన నేర్వడం మంచి అవకాశం అని అన్నారు. కార్యక్రమంలో కన్వీనర్ సూర్యనారాయణరావు, సుబ్బారావు, మధు, తాడికొండ శ్రీనివాస్, స్కూల్ హెచ్ఎం సత్యనారాయణ, ఏలూరు సావిత్రి గౌరి, గొడవర్తి సత్యనారాయణ, బాపూజీ, మల్లికార్జునరావు, పలువురు యోగా సభ్యులు పాల్గొన్నారు. గాంధీ వర్ధంతి సందర్భంగా మద్యపానం తాగమని ప్రతిజ్ఞ చేస్తారా? వాళ్ళు వారం రోజుల పాటు ఈ యోగాని నేర్పించడానికి వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ మా పాఠశాల పిల్లల తరపున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. పిల్లలందరికీ కాన్సన్ట్రేషన్ పెరగడానికి, ఆరోగ్యం చేకూరటానికి, ఒకసారి చదివింది విన్నది మర్చిపోని ఏకాగ్ర చిత్తం రావడానికి ఆసనాలు, ప్రాణాయామాలు, ధ్యానము నేర్పిస్తున్నాము. ఇక బులెటిన్ ముగించే హెడ్లైన్స్ మరొకసారి. శాఖల సమన్వయంతో క్వారీ తిరునాళ్ల ఏర్పాటును సక్రమంగా నిర్వహించాలని సబ్ కలెక్టర్ సంజనా సింహ అధికారులకు సూచించారు. పేదవాడికి అందాల్సిన సంక్షేమం కూటమి ప్రభుత్వం సంక్షోభాలకు నెడుతోందని సూపర్ 6 పథకాలన్నీ అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే అన్నావతిని శివకుమార్ డిమాండ్ చేశారు. ద్విచక్ర వాహనాలు నడిపే మహిళలు కూడా హెల్మెట్ విధిగా ధరించాలని అవగాహన ర్యాలీ నిర్వహించిన పోలీసు అధికారులు. రోడ్డు ప్రమాదంలో ఇటీవల మృతి చెందిన మల్లెపాడు వాసి చిలువూరి మాలతి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్. ఇవి HCV న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.